ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గోదావరి జిల్లాలో కొంత దెబ్బతీయడానికి జనసేన, టీడీపీ అలయన్స్ అంటున్నారు సార్. చాలా రాజకీయ అనుభవం ఉంది మీకు. ఏమైనా ఆ డిస్టర్బెన్స్ గాని, ఆ డిఫరెన్స్ గాని కనిపిస్తుంది అనుకుంటారా? ముద్రగడ ఉంటుందని నేను అనుకోనండి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభాన్ని మంత్రిగా ఉన్నప్పుడు చూశాను నేను. ఎప్పుడు కూడా ఆయన కమ్యూనిటీ పేరు చెప్పొద్దు, కమ్యూనిటీ పేరు చెప్పేవారు నా దగ్గరికి రావద్దు అని బోర్డే పెట్టుకున్నాడు ఆయన. సో ఆయనకి రాజకీయంగా ప్రాధాన్యత తగ్గంగానే మాకు కాపుల్లో రెండు ఉంటాయండి సమస్యలు, ఇష్యూస్. ఒకటి కాపులను బీసీలో చేర్చాలని, రెండు వంగవీటి మౌనంగా వర్ధంతో లేకపోతే పేరు చెప్పడం ఏదో ఒకటి చెప్పుకొని ముందు ఎవరు డిస్ప్యూట్ చేయలేదు ఇది. అందుకని దానికోసమని తన ఐడెంటిటీ పోతుంది, తన ఇంపార్టెన్స్ కోసం ఏ రోజున ప్రయత్నం చేశాడు తప్ప అతనికి ఎప్పుడు కమ్యూనిటీ పట్ల లేదండి. చూసాం, పోనీ ఏదో బయటకు వచ్చాడు కదా అని అందరం సపోర్ట్ చేసాం. తుని మీటింగ్స్ అప్పుడు రాష్ట్రం మొత్తం ఆయనే ఉంది, డ్యాస్ కట్టుకుని మైక్ పెట్టాడు, అంతే కదా. ప్రజలు ప్రతి గ్రామం నుంచి వెళ్ళకపోతే తప్పు చేశాము అని చెప్పి పిల్లలంతా కూడా పాపం స్వచ్ఛందంగా వచ్చారు. కానీ తాను మాత్రం తను అనుకున్నటువంటి ఎజెండా వైసీపీతో కలిసి అంతమందిని, అన్ని లక్షల మందిని అక్కడ పెట్టి తను వచ్చేదో మాట్లాడి మేము అందరూ ఉన్నాం అక్కడ. అసలు ఎవరితో మాట్లాడతాం కానీ అది లేని కానీ అక్కడ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. మేము 3 సంవత్సరాలకు అవసరం పడేటువంటి ప్రణాళిక తయారు చేసాం. ఈయన రాకముందు కూర్చొని అందరం కలిసి కూర్చొని ఏమి లేకుండా డ్యాన్స్ మీదకి వచ్చాడు, చెప్పాడు, దిగి వెళ్ళిపోయి ట్రైన్ తగలబెట్టేసిండు. తను అనుకున్న సంఘటన. ఆ రోజు అనుకున్నాను, చెప్పాను నేను ఇమ్మీడియట్గా, ఇది రాష్ట్రానికి కులాన్ని తీసుకెళ్ళి కట్టగట్టి సముద్రంలో పడేశాడు అని చెప్పేసి అని దిగా నేను. అవును సార్, కులాన్ని కట్టగట్టి సముద్రంలో వేసాడు, ఇంతమంది వస్తే ఇంతమందిని పాపం నిరాశపరిచాడు అని తన ప్లాన్ తను అమలు చేసేస్తాడు ఆ రోజు నాకు వచ్చేటప్పుడు పరిస్థితి. ఆ తర్వాత నుంచి ఆయన మీద సదభిప్రాయం లేకుండా పోయింది చాలా మందిలో. అతనికి ఎప్పుడు కులం మీద లేదండి, అతనికి ఎప్పుడు కులం మీద లేదు. ఇప్పుడు అతనికి కులం మీద ఉంటే నరేంద్ర మోడీ గారు అది మొదటి నుంచి కూడా అతను ఇంతకుముందు ఉద్యమం చేసేటప్పుడు కాపులకి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఈ రెండిట్లో రిజర్వేషన్ ఇవ్వమని అని చెప్పేసి అడిగాడు. అతను మర్చిపోయి ఉండొచ్చాము కానీ నేను మర్చిపోలేదు. మోడీ గారు ముందుకు వచ్చి ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ 10% ఇచ్చినప్పుడు ఒక్క మాటకు కూడా హర్షించలేకపోయినాడు. పైగా బీజేపీ మోసం చేసిందని మాట్లాడాడు. అంటే తనకి కమ్యూనిటీ పట్ల సదభిప్రాయం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎవరైనా కాపులకి బీసీలో చేర్చడానికి కావాల్సినటువంటి ప్రక్రియ మొత్తం పూర్తి చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో కేంద్రానికి పంపారు ఇదంతా ప్రాసెస్ అంతా పూర్తి చేసి. కేంద్రం ఏదైతే 10% రిజర్వేషన్ ఇచ్చిందో దాంట్లో 5% ఇచ్చుతూ జీవో ఇచ్చాడు పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అసెంబ్లీలో మాట్లాడుతూ మరొకసారి కాపుల్ని చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, అది చల్లని దాన్ని పట్టుకొని జీవో ఇచ్చాడు అనేటువంటి పరిస్థితి. నేను అదే రోజు లెటర్ రాశాను జగన్మోహన్ రెడ్డికి. 100కి 100 పాళ్ళు చట్టపరంగానే చంద్రబాబు నాయుడు గారు చేసినారు. నేను బీజేపీ అధ్యక్షుడిగా లెటర్ రాశాను, కావాలంటే మీకు కాపీ ఇస్తాను. ఆయన చేసింది చట్ట ప్రకారమే, నువ్వు అమలు చేయమని చెప్పేసి రాశాను. దానికి రిప్లై లేదు. కానీ దానికి ఏం చేశాడు ఆయన, అసెంబ్లీలో మాట్లాడి బాగా ఒక కమిటీ వేశాడు. ఉమారెడ్డి వెంకటేశ్వరులు, అంబటి రాంబాబు, వాళ్ళతో కలిపి పేరు అని అనుకుంటాను, వీళ్ళతో కలిపి కమిటీ వేశారు. కనీసం ఆ కమిటీ నుంచి అన్న రిప్లై వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఎవరు మాట్లాడాల దాని మీద, నో రెస్పాన్స్ ఫ్రమ్ దేర్, ఎక్కడి నుంచి రెస్పాన్స్ రాలా. పరిస్థితిలో ఏదైనా కాపులకి చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారు చేశారండి. కనీసం మరి నువ్వు నిజంగా కాపు కమ్యూనిటీ గురించి ఆలోచించేవాడు అయితే, నువ్వు ఉద్యమం చేసేవాడు అయితే మరి కులానికి సహాయం చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలిగా. శత్రువైనా కావచ్చు, వెన్నంటి నిలవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తా ఉన్నావు అంటే నీకు ఒక ఎజెండా ఉంది. నువ్వు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైపోయి
జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా అయితే బెనిఫిట్ చెందాల్సి వస్తుందో ఆ రకంగా బెనిఫిట్ పొందడానికి కులాన్ని అడ్డం పెట్టుకొని నాటకం ఆడావు. నీ నాటకం ఇవాళ బట్టబయలవుతుంది కదా. ఎస్ వైసీపీ నాయకులు వెళ్ళటం కలవటం ఇదంతా కూడా ఒక్కొక్కళ్ళు ముసుగు తేలిపోతున్నాయి కదా. రాను రాను దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కొక్కరిదే బయటపడుతూ ఉంది. హరిరామజోగాయి ముసుగు తొలగిపోయింది, వాళ్ళ అబ్బాయి సూర్యప్రకాష్ జాయిన్ అయ్యారు. తొలగిపోయింది. నేను అప్పుడే చెప్పాను, ఇదేదో ప్యాకేజ్ తీసుకొని ప్యాకేజ్ ప్రకారం వర్క్ చేస్తున్నట్టు కనపడుతుంది నాకు, అంత తప్ప ఏం కాదు అన్నమాట. ఎందుకంటే నన్ను 20 సంవత్సరాల క్రితం అమ్మాడు, 2 లక్షలకు అమ్మి పారిపోయాడు గుంటూరు నుంచి. అందుకని నాకు తెలుసు. కానీ నేను అది ఏదో ప్యాకేజ్ తీసుకొని పని చేస్తున్నాడని నేను చెప్పాను ఆ రోజున. అదే జరిగిందిగా. కోడిల గారి అబ్బాయితో అంత సక్రమమేనా సత్యనపల్లి? నేను ఆ స్థాయికి నేను దిగజారలేనండి. కానీ అతను పార్టీ చూసుకుంటుంది, పార్టీ అతన్ని చూసుకుంటుందని నేను అనుకుంటున్నాను. మీ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మిమ్మల్ని మంత్రిగా చూడాలని మీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు సార్. ఈసారి ఏ విధంగా మీరు సేవ చేయబోతున్నారు? సత్తెనపల్లి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మంత్రి అనేటువంటిది అది చంద్రబాబు నాయుడు గారు ఇష్టం అండి. ఆ లిస్టు ప్రకారం ఎందుకంటే 5 సార్లు మీరు శాసనసభ్యులకు ఎన్నికారు, ప్రతిసారి మిమ్మల్ని ఆ పదవి వరించింది సార్. ఉండొచ్చు, కానీ అది అధినేత ఇష్టం, అది పరిస్థితి. ఏ రకంగా అయినా నేను ఏ రకంగా ఎట్లా అయితే కాదు, 5 టర్ములు గుంటూరు వెస్ట్ కూర్చుంటే మాట్లాడితే గుంటూరు వెస్ట్లో ఎక్కడికి పోయినా నేను చేసింది తప్ప అంతకు ముందు ఎవడు చేయలేదు, తర్వాత ఎవరు చేసినట్టు లేదు. అలాగే పెదకూరుపాళ్ళు కూడా నేను చేసింది తప్ప అంతకుముందు ఎవరు చేయలేదు, నా తర్వాత ఎవరు ఏం చేసి తర్వాత అంటూ లేదు. మీరు చెప్పింది కరెక్టే సార్. తర్వాత లేదు, ముందు లేదు, చేంజెస్ అంటూ ఏమీ లేవు, ఏది లేదు. డెవలప్మెంట్ అనేటువంటిది నా బ్రాండ్. అది నేను ఎక్కడ ఉంటే అక్కడ డెవలప్ చేస్తాను అనేటువంటిది నమ్మకం ప్రజలకు ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు సార్ సత్తెనపల్లి ప్రజలకు చివరగా? నేను 1989లో నాకు పెదకూరుపాడు దావ తెలీదు. ఆ రోజున అక్కడికి వెళ్ళి, గుంటూరు నుంచి అక్కడికి వెళ్ళి ప్రజలకు ఒకటే చెప్పాను, నన్ను నమ్మి నాకు ఓటు ఇవ్వండి, నేను మీ వెన్నంట ఉంటాను అనేటువంటి మాట. మళ్ళీ ఈ రోజున అదే చెప్తున్నాను సత్తెనపల్లి వాసులకి, నన్ను నమ్మి నాకు ఓటు ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా సత్తెనపల్లిని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి చెప్తాను.